ఓం నమ శివాయ. నా పేరు భారతి. మేము నుంచి లింగోజిగూడెం నుంచి వచ్చాము. చూసినాక చాలా బాగుంది. కాశీలో పోయి చూసినట్లు అనుభూతి. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. చాలా బాగుందని వచ్చి చూసినాం. మాకు కూడా మంచిగా అనిపించింది. గోశాల చూసినాం. ఇక్కడ లింగాలు అవన్నీ చాలా బాగున్నాయి. అన్ని క్షేత్రాలు చూసిన అనుభూతి ఉంది. వేరే ఎక్కడ పోకుండా ఇక్కడే అందరినీ చూడొచ్చు దేవుళ్ళను. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారు వచ్చి దర్శనం చేసుకోవాలని కాంక్షిస్తున్నాం. ఓం నమ శివాయ. నా పేరు సుధాకర్ రెడ్డి కంచర్ల. ఇక్కడికి వచ్చిన అనుభూతి చాలా బాగుంది. ఇంకా పూర్తి అయినాక చూస్తే మాత్రం ఇంకా పుణ్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు కూడా మంచిగా ఉన్నాయి. భగవంతుని కృప మా దగ్గర ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నేను ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా. మన దేశంలో ఎక్కడ లేనటువంటి జ్యోతిలింగం మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇన్ని జ్యోతిలింగాల్లో దర్శించుకోవడం మా యొక్క జన్మ ధన్యంగా భావిస్తున్నాము. పుణ్యక్షేత్రంకి వెళ్తే మనకి ఎలాంటి అనుభూతి చెందుతాము, అంతకీ అదనపు అనుభూతి చెందాము. పుణ్యక్షేత్రంలో చాలా మంది అనాథాలకి ఉచిత అన్నదానం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ ని చూడవలసిందిగా కోరుతున్నాము. ఈ సౌరపుల్లోనే ఇలాంటి గుడి కట్టిస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. పొలామల్లో వచ్చి దర్శించుకుని జన్మ ధన్యం చేసుకుందామని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు మహేష్. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చాం. గుడి చూడడానికి బాగుంది. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు అంటే మనం వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది. వెళ్ళిన వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి చూసి దర్శనం చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్నా అక్కడ చేసుకున్నాం, అక్కడ వెళ్ళినంతనే ఆనందంగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మా ఫ్యామిలీ ఇద్దరు మేము వచ్చినందుకు మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. మళ్ళీ కూడా వస్తాం. ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు శ్రీదేవి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చిన. నేను పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన. చౌటుపల్లి దగ్గర ఉంటుందని. ద్వాదశ లింగాలు చూడడం చాలా బాగుంది. అందులో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సాయంత్రం పూట కాశీ దగ్గర ఎట్లా హారతిస్తారో ఇక్కడ కూడా అలా ఇస్తారని తెలుసుకొని మరీ ఇక్కడికి వచ్చి చూసినాము. ఇక్కడ చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నేను గుజ్జా గ్రామం నుంచి వచ్చాను. నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఈ రోజు రావడం జరిగింది. మనకి జ్యోతిర్లింగాలు తిరగాలంటే తీరొక్క ప్లేస్కి తిరగవలసి వస్తుంది, కానీ మనం ఆ జ్యోతిర్లింగాలు అన్ని ఇక్కడనే దర్శనం చేసుకోవడం అనేది అద్భుతంగా అనిపిస్తుంది. నా పేరు చరణ్ కుమార్. నేను ఎల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చాను. పుణ్యలింగేశ్వర స్వామి దర్శించినందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. లైఫ్లో అన్ని చోట్ల జ్యోతిర్లింగాలకు వెళ్తానో లేదో అని ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వల్ల ఆ దర్శనం కూడా జరిగింది మాకు. అలాగే సాయంత్రం 7 గంటలకు గంగా హారతి సాయంత్రం 7 గంటలకు ఇస్తారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమ శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక్. మా ఊరు కక్కిరేని, మా మండలం రామన్నపేట్, డిస్టిక్ యాదాద్రి భువనగిరి. బొట్టు పెట్టుకునే విధానం, కాళ్ళు కడుక్కునే విధానం చాలా బాగుంది. ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క స్టేట్ కార్డు ఉంటుంది. స్టేట్కి పోయి చూడాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చౌటుప్పల్ దగ్గర 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఒలిగొండ మండలం కేర్చిపల్లి విలేజ్ నుంచి వచ్చాము. నా పేరు మహేష్. మా అమ్మ నాన్న మా బాబు. ఇక్కడ చౌటుపల్లి మండలంలో 12 జ్యోతిర్లింగాలు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రదర్శించడం చాలా అదృష్టం. మనం ఇవి చూడాలంటే సుమారుగా 8 రాష్ట్రాలు తిరగాలి. 8 రాష్ట్రాలలో స్థాపించిన వాటిని ఇంత దగ్గరలో మనకు స్థాపించడం చాలా అదృష్టం. ఇక్కడ ఎంట్రెన్స్ లో బొట్టు పెట్టడం, కాళ్ళు కడుక్కోవడానికి వాటరు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా బాగా దర్శనం కల్పిస్తున్నారు. గోశాల ఉంది, అనాథాశ్రమం. అక్కడ కావాలంటే డొనేట్ చేయొచ్చు. దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ తోటి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగ
పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు సోని, వనస్థలిపురం నుంచి వచ్చాను. చౌటుప్పల్లో 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అంటే ఒక పవిత్రత చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే కాళ్ళు కడుక్కునే విధానము, ఫస్ట్ స్టార్టింగ్లోనే గణపతి దర్శనం, నెక్స్ట్ 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. అన్నీ అయిపోయాక అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అర్చన అవన్నీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలకు వాటర్తో అభిషేకం చేశాము. చాలా బాగుంది. గంగా హారతి చేస్తున్నారు. చాలా బాగుంది. శివరాత్రికి కూడా చాలా బాగా చేశారు. నేను రావడం సెకండ్ టైం. 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఓం నమో శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఇక్కడ చౌటుపల్లో మొన్ననే రీసెంట్గా ఓపెనింగ్ అయిందని కానీ వచ్చామన్నమాట. ఎక్కడో కేదార్నాథ్, బద్రీనాథ్, గుజరాత్, మహారాష్ట్ర పోలేకున్నా ఇక్కడ అన్ని క్షేత్రాలకు సంబంధించిన శివలింగాలు అనేది ఇక్కడ ఉండడం మాకు చాలా అదృష్టం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా నేను పుణ్యం చేసుకున్నట్టే ఉంది. అక్కడ దూరం పోకుండా కానీ ఇక్కడ చూసుకున్నాను. ఓం నమ శివాయ. చౌటుప్పల శివలింగాలు బాగున్నాయి, మంచిగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. కార్తీక మాసం నుంచి ఓపెన్ చేసిర్రు, చూద్దామని మిర్యాలగూడ నుంచి వచ్చాను. మంచిగా దర్శనం అయిండు దేవుడు. 12 జ్యోతిర్లింగాలు మనం ఎక్కడ పోకుండా ఇక్కడనే మంచిగా చూస్తున్నాం. మంచిగా దర్శనం అయింది, బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు సంధ్య. మా విలేజ్ వచ్చేసి బోయగుబ్బ, ఇటియాల మండలం. ఇక్కడ పుణ్యక్షేత్రం చౌటుప్పల్లో పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం బాగుంది. అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలు మంచిగా కోరుకున్న కోరికలు నెరవేర్చు తండ్రి శివయ్య. గోశాల దగ్గరికి వెళ్ళాము, అక్కడ బాగుంది, బాగా అనిపించింది. ప్రతి ఒక్క శివలింగం కూడా మంచిగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు మహేష్, మా భార్య పేరు శ్రీలత. మేము వెల్లంకి నుంచి వచ్చాము. చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనం ఇక్కడ దూరంగా వెళ్లకుండా ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గోశాల ఉంది, ఇక్కడ చాలా బాగుంది. గోశాలలో గోవులకు ఏమైనా పెట్టడానికి బాగుంది. ప్లస్ ఇక్కడ కాశీ విశ్వనాథుని లాగా ఇక్కడ రోజు గంగా అభిషేకం చేయొచ్చు శివలింగాలకు. చాలా బాగుంది. ఈ గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి గుడి అభివృద్ధికి సహాయపడగలరని నా తరపున నేను కోరుకుంటున్నాను. నా వంతు కృషి కూడా నేను చేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు పుష్పలత. మేము నల్గొండ జిల్లా చండూరు మండలం నుండి వచ్చాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామిది టెంపుల్ చాలా బాగుంది. జ్యోతిర్లింగాలకు వెళ్ళలేని వాళ్ళు, దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ పరిసర ప్రాంతాలు చాలా నీట్ గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సాయంత్రం 7 గంటలకి గంగా హారతి కూడా ఉంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు గోసిక ధనంజయ. మాది చౌటుప్పల గ్రామం. మేము ఈ పునర్నిర్మాణం కాకముందుకు 2-3 సార్లు వచ్చాము. అనాథ పిల్లలకు సరుకు సామాను ఇచ్చాము. ఈ పునర్నిర్మాణం అయిన తర్వాత జ్యోతిర్లింగాల దర్శనానికి ఎంతో ఆసక్తితో వచ్చాము. కానీ అద్భుతంగా ఉంది. ఒక్కొక్క 12 జ్యోతిర్లింగాలు అంటే దేశం మొత్తం చూడలేకపోయాం, కానీ ఇక్కడ దేశాన్ని మొత్తం కలిపి ఇక్కడ చూసాము. చాలా అద్భుతంగా ఉంది. ఆవులకు కూడా గడ్డి వేయటం చాలా అద్భుతంగా ఇది వర్ణించరాకుండా ఉంది. అన్ని జ్యోతిర్లింగాలతో దర్శనం మాకు చాలా మంచిగా అనిపించింది. సాయంత్రం 7 గంటలకు కూడా గంగా హారతి ఉంటది. ఈ యొక్క పుణ్యలింగేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలకు 1000 రూపాయలుగా మేము చదివించాము. ఈ యొక్క దేవుని దర్శనం అవుతుంది, అటు అనాథలకు మనము సేవ చేసినట్టయితుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని మాకెంతో ఆనందంగా ఉందని మేము జ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. గత 2-3 శాతం క్రితం నేను ఇంతకుముందు వచ్చిపోయినాను. వస్తే మాత్రం భారతదేశం మొత్తం తిరిగి ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించేంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చింది. ఇది తిరగాలంటే మన ఇండియాలో తిరగాలంటే 1 నెల రోజులు పడుతుంది. ఇవన్నీ తిరగాలంటే ఇక్కడ 1 గంట లోపలనే మనం దేశం మొత్తం తిరిగినట్లు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం ఉంది. మళ్ళీ సార్ వస్తాం, పిల్లలతో సహా వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతాం. చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ రావచ్చు. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మాది చిట్యాల మండలం చిన్నకాపర్తి మాది. ఇంతకుముందు గత 5 సంవత్సరాల కింద నేను వచ్చినాను. మేము అప్పుడు చిన్నగా ఉండే అనాథాశ్రమం, అప్పుడు బస్తా ఇచ్చినాం. ఒకరోజు 300 మందికి పుణ్యం చేసినాము, ఒకరోజు ఖర్చు ఇచ్చినాము. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. అంతా తిరిగిన దానికంటే ఇక్కడ తిరిగింది మంచిగా ఉన్నది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు పల్లె శేఖర్, మా భార్య పద్మ. 20వ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ వచ్చాము. ఈ గుడికి రావాలని ఎన్నో రోజులు అని అనుకుంటున్నాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. గత 20 సంవత్సరాల కింద మాత్రం అమ్మనాన్న అనాథాశ్రమానికి వచ్చాను. తర్వాత ఇప్పుడు గుడి కడుతుర్రు అని శంకర్ గురుజీ కడుతున్నాడు, ఇది బాగుంటుందన్న ఆలోచనతో వచ్చాము. మేము అనుకున్న దానికన్నా మంచిగా కడుతున్నారు. ఇక్కడ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అయినది. అందులో భాగంగా వీళ్ళు సాయంత్రం గంగా హారతి ఇస్తున్నారు. ఇక్కడనే గంగా హారతి మనకు అవకాశం ఉన్నందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు సందీప్, గ్రామం పొనుగోడు నుంచి వచ్చాము మేము. మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ వాతావరణం. ఇంత ముందుకు నేను ఒక 2 years బ్యాక్ వచ్చాను. అక్కడ రీసెంట్ గా ఈ రోజే మళ్ళీ ఫస్ట్ వచ్చాము. చాలా బాగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలు చూసి అభిషేకం చేశాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది మాకు. గంగా హారతి కూడా మన కాశీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు సుమలత. మేము పిల్లపల్లి నుండి వచ్చాము. మేము 5 కలిసి వచ్చాము. ఒక్కొక్కరం ఒక ప్లేస్ నుండి వచ్చాము. మేమందరం ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్టార్టింగ్ లో కాలు కడుక్కునే విధానం గాని, పంతులు గారు బొట్టు పెట్టే విధానం గాని, ఫస్ట్ సిద్ధి వినాయకుని దర్శనం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత పరమశివుని దర్శించుకోవడం, తర్వాత అమ్మవారు, ఆ తర్వాత ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసే అవకాశం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకోటి అక్కడ కాశీలో జరిగే గంగా హారతి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల దగ్గర ఇక్కడ జరగడం మన అదృష్టం. ఆ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అది దర్శించుకునే అవకాశం మనందరికి ఉన్నందుకు మనం చాలా ఆనందంగా భావించాలి. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఓంకారం సృష్టిసారం దిగి దిగి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానపూర్ణ సమాక్షం వేదాంతం వ్యాసపీఠం సురముని సహితం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము చోటపల్లి నుంచి వచ్చాము. ఇది మేము 2వసారి ఈ స్వామివారిని దర్శించుకోవటం. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మాకు మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది, ఆనందంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు చూడలేని వారు ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్నా చాలు, మనసు చాలా హ్యాపీగా ఉంటది. మేము చూడలేము అనుకున్న వాళ్ళందరూ ఈ గుడి రావచ్చు, చూడొచ్చు. ఈ గుడి వెనకాల 12 జ్యోతిర్లింగాల నమూనాలకి గంగాభిషేకం చేయడం చాలా ఆనందంగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. క్షేత్రంలో రోజు 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి మన కాశీలో జరిగే నిత్య గంగా హారతి లాగే అక్కడ మనం చూడలేకపోతే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. పూజారులు, అక్కడ ఉన్న అయ్యగారు, అక్కడ ఉన్న టీమే వాళ్ళే ఇక్కడికి వచ్చి నిత్య హారతి ఇస్తున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మాది విలేజ్ ఆరుట్ల గ్రామం, రంగారెడ్డి డిస్టిక్. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు అన్ని స్టేట్ల కల్లా ఒకటే దగ్గర ఉన్నందున మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇది చూడదగిన ప్రదేశం. 12 జ్యోతిర్లింగాలు అంటే మనం తిరగలేని ప్రదేశాల్లో ఉంటాయి, మన సామాన్యులకు వీలు కాదు. అందుకే మన చౌటుప్పల్లో దర్శించుకోవాలని కోరుచున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్కారం, నా పేరు మౌనిక. నల్గొండ డిస్టిక్ చండూరు మండలం కస్తాల గ్రామం నుంచి మేము ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినాం. ఎంట్రింగ్స్లో బొట్టు పెట్టడం, గోశాలలో గోమాతను దర్శించుకోవడం, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం, అభిషేకం చేయడం చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడనైనా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్లనే ఎక్కడనైనా వాటర్ సౌకర్యాలు అన్నీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ లేని తీరుగా ఇక్కడ కాశీలో దర్శించుకున్నట్టు ఇక్కడ ఉంది.
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు హరిప్రసాద్ అండి. మా అమ్మ నాన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మా నాన్న సూర్యాపేట నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవస్థానాన్ని చూసిన పిదప మాకు చాలా ప్రశాంతంగా కలిగింది. దేవస్థానంలో 12 జ్యోతిర్లింగాలు చూసిన తర్వాత పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెనక భాగంలో 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం మన స్వహస్తాలతో చేసుకునే సౌభాగ్యం ఇక్కడ మనకు కలుగుతుంది. సాయంత్రం 7 గంటలకు గంగా హారతి జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చాము. ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వివిధ కార్యక్రమాలు చూస్తూ డెవలప్ చేస్తున్న విధానం చాలా బాగా నచ్చింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవస్థానానికి ధన్యవాదములు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు మా కొడుకు శౌర్య బర్త్డే అని వచ్చాము, కానీ మన చేతులతోనే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మా నాన్నల అనాథాశ్రమం కూడా చాలా బాగుంది. దాతలు ఎవరన్నా ఇటుక ఉష్క కంకర ఇప్పియాలనుకుంటే దాతలు డొనేట్ చేయొచ్చు. గుడి ఇంకా డెవలప్ అవుతుంది. మనం ఇంకా దర్శనాలు బాగా చేసుకోగలుగుతాము. ఓం నమ శివాయ. నా పేరు గుడాల పద్మ, శంకేశ్వర బజార్ నుండి వచ్చాము మేము. ఓం నమ శివాయ. నేను దిల్సునగర్ నుంచి మేము వచ్చాము. ఈరోజు మా బాబు బర్త్డే కారణంగా మేము ఇక్కడికి వచ్చాము. గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాం మేము ఇక్కడ. మా చేతులతో ఇక్కడ మేము అభిషేకం చేశాం మేము ఇక్కడ. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు రజిత. మాది పక్కన విలేజ్ లింగోజూగూడెం నుండి వచ్చినాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలలో దర్శించుకోవడం చాలా సంతోషం అనిపించింది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూసేదానికన్నా ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చండూరు పక్కన గొల్లగూడెం గ్రామంకి వెళ్ళి వచ్చినాం. ఈరోజు మాది పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం గుడి కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడెక్కడ ఉన్న లింగాలు కూడా ఇక్కడ చూడాల్సి వస్తుంది మనం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నేను అబ్దులపూర్ మెట్టు విలేజ్లోకి నుంచి వచ్చాను. నా పేరు కళ్యాణి. ఇక్కడ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. 12 జ్యోతిర్లింగాలు చూడని వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్ళండి. 12 జ్యోతిర్లింగాలు చూడంగానే మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మాది భూదాన్ పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా. ఇక్కడ చౌటుపల్లి మండలం పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసినాము. ఈ టెంపుల్కి రావడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అంతా తిరిగి చూసాం. ఇక్కడ గోశాల కానీ 12 లింగాలు కానీ చాలా మాకు మంచి అనుభూతి ఇచ్చినాయి. అందరూ ఈ ప్రాంత ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. కాశీలో గంగా హారతి ఎలాగా ఇస్తారో పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అలాగే 7 o'clock ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. అడ్లూరు గ్రామం నుండి వచ్చినాం మేము. నగరకల్ దగ్గర మాది గ్రామం. చౌటుపల్లి దగ్గర పుణ్యక్షేత్రం ఉందని చూడడానికి వచ్చాము అందరం. 12 లింగాలు బాగున్నాయి. చూసేందుకు ముచ్చటగా ఉన్నాయి. ఆనందంగా అనిపించింది. అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన వారందరికీ గోమాతలు ఇవన్నీ శివలింగాలు 12 లింగాలు దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నందుకు ఆనందకరంగా ఉంది. ఓం నమ శివాయ. అడ్లూరు గ్రామం నుండి వచ్చినాం మేము. నగరకల్ దగ్గర మాది గ్రామం. చౌటుపల్లి దగ్గర పుణ్యక్షేత్రం ఉందని చూడడానికి వచ్చాము అందరం. 12 లింగాలు బాగున్నాయి. చూసేందుకు ముచ్చటగా ఉన్నాయి. ఆనందంగా అనిపించింది. అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన వారందరికీ గోమాతలు ఇవన్నీ శివలింగాలు 12 లింగాలు దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నందుకు ఆనందకరంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మాది అడ్లూరు మండలం చాలిగౌరారం, జిల్లా నల్గొండ. ఇక్కడ పుణ్యక్షేత్రం ఉందని దేవుని కాడికి వచ్చినాం. చౌటుపల్లి దగ్గరకు వచ్చినాం. బొట్టు పెట్టడం, కాళ్ళు కడుక్కోటి అన్ని సవర్తులు బాగున్నాయి. పుణ్యక్షేత్రాలు కూడా బాగున్నాయి. గోమాతలు కానీ ఏదైనా మంచి ఆనందంగా మంచిగా ఉంది. నెక్స్ట్ టైం కూడా రావాలని కోరిక, చాలా కోరికగా ఉంది. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాది పేరు భాస్కర్, మా ఆవిడ పేరు సరిత. మేము ఇక్కడ హైదరాబాద్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చాం. మా విలేజ్ బాటసింగారం. ఈ యొక్క జ్యోతిర్లింగాల దర్శనం అన్నీ ఒకే చోట ఉండడం విశేషం. ఇక్కడ జ్యోతిర్లింగాలకు లోపల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర అభిషేకం చేయడానికి వీలు కల్పించారు. డైలీ సాయంత్రము గంగా హారతి కూడా ఇవ్వబడును. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మాది లోకలేనండి, చౌటప్పల్. ఈ చౌటప్పల్లో ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా ఇటువంటి పుణ్యక్షేత్రం అనేది లేదు. ఫస్ట్ టైం మేము చూసాము. చాలా అంటే చాలా బాగుంది. మేము సెకండ్ టైం 1 వీక్లోనే సెకండ్ టైం వచ్చాము విజిట్ చేయడానికి. అంటే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ శివలింగాలు కానీ మొత్తం అసలు చూడటానికి దగ్గరగా చూడటం కానీ హారతులు కానీ అంతా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ టైం వచ్చాం, అభిషేకం చేసాం. ఇండివిజువల్గా అభిషేకం చేయడం అంటే చాలా బాగుంది. మాకు ఇది సెకండ్ టైం రావడానికి ఇంకా వస్తూనే ఉంటాం. అంటే అంత బాగుంది చూడటానికి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు అనే విధంగా ఉంది. అంటే అంత బాగుందని అర్థం చేసుకోండి. 7 గంటలకి కాశీలో ఎలాగైతే హారతి ఇస్తారో గంగా హారతి, అలా సేమ్ ఇక్కడ ఇస్తారండి. చాలా దగ్గరగా చూడొచ్చు. మనం చాలా అంటే మనకి ఆత్మ ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే లింగానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఇంకొకసారి రావండి. అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు వెంకటరామయ్య. ఈ పెళ్లి రోజు అని వెంకటరామయ్య శివలయాలు ఇద్దరు వచ్చినాం. వచ్చి ఇక్కడ శివాలయంది ఈ రోజు మేము దర్శనం చేసుకోవటం అంతా బాగా జరిగింది. ఓం నమ శివాయ. బాగుంది. మాకు వస్తే ఎలబుద్ధి కాదు. స్వామి కాడ అంత బాగుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మాది పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామం నుండి వచ్చాము మేము. ఇక్కడ గంగా హారతి చాలా బాగుంది. కాశీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ చేయడం చాలా బాగుంది. ఇక్కడ మేము చూడడానికి చాలా సంతోషంగా ఉంది. గంగా హారతి ప్రతిరోజు జరుగుతుంది. చూడాలనుకుంటే ప్రతిరోజు రావచ్చు. మాకు సంతోషం అనిపిస్తుంది. కాశీ ఎన్నడూ చూడలే కదా, ఇక్కడ కాశీ చూసినంత అంతంగా అనిపిస్తుంది మాకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అనేది రావడం జరిగింది. టెంపుల్ అనేది చాలా బాగుంది. అలాగే మొన్న రీసెంట్ గా శివరాత్రి మహోత్సవాలు అనేది చాలా ఘనంగా చేయడం జరిగింది. ఇక్కడ చేసేటటువంటి గంగా హారతి అనేది మొత్తం మన భారతదేశం మొత్తంలో కాశీలో తప్ప ఇంకెక్కడా లేదు. ఇది నిత్య గంగా హారతి అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండడం జరిగింది. ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.